మనతో పాటు కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి గారు మానవతరాయ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎస్ మానవతరాయ్ గారు, అంటే కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి ధర్నాలో భారతదేశాన్ని విడగొడతామని, లేదంటే 370 ఆర్టికల్ని మళ్ళీ ఇది చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నారు అని చెప్పి, అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తుంది? ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కావట్లే, ఇంకా బుద్ధి రావట్లే. బీజేపీ ఒక పక్క దేశ రాజధాని నడిబొడ్డున ప్రపంచం మొత్తం చూసే విధంగా పోరాటం జరుగుతుంది. నరేంద్ర మోడీ పరువు పాతాళానికి పడిపోతుంటే వీళ్ళు ఇంకా ఉగ్రవాదులు అంటారు. ఉగ్రవాదులు ఎట్లా దొరపడతారు అంటే వీళ్ళలాగా దేశభక్తి అని చెప్పి, రామ్ భక్త్ అని చెప్పి మేము దేశ ప్రజలు ఎవరు కూడా దేవుడి విరాళాలు చోరీ చేయలే. ఇంతకన్నా దొంగలు ఉంటారు దేశంలో? ఇంతకన్నా సిగ్గుచేటాడని ఉందే? వీళ్ళు రకరకాల, అంటే ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అవును, గోడీ మీడియా ఉన్నది, ఇలా మీ మీడియాలో చర్చ పెట్టారు, అందరినీ పిలుస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యం. కానీ గోడీ మీడియా అనేది అక్కడ మోడీ మీడియా, గోడీ మీడియా అని చెప్పి ఆడ విద్యార్థులు చేసే పోరాటం ఒకటైతే వాళ్ళు చూపించేది ఒకటి. కాబట్టి అట్లాంటి పనులు చేసిన వాళ్ళకి అట్నే తిక్క కుదరుతారు. పోరాటం అంటే అట్లా పోరాటానికి హద్దులు ఉండవు, గుర్తుపెట్టుకు. ఎందుకంటే పోరాటం చేసిన వాళ్ళు తెలుస్తుంది. పోరాటం అంటే చెలో అసెంబ్లీ పిలిపిస్తాం, చెలో అసెంబ్లీ పోవటమే అక్కడికి. అలా అనుమతులు పద్ధతులు ఏమి ఉండవు అవి. అదేవిధంగా చెలో పార్లమెంట్ వీళ్ళు చేయలేదా గతంలో? అంటే అసలు చూద్దాం వీళ్ళ యొక్క నైతిక విలువలు. దేశం కోసం ధర్మం కోసం అంటారు కదా, మరి దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వాళ్ళు నైతిక విలువలు ఉండవా? అంతా చచ్చిపోయిందా బీజేపీ పార్టీ? సరే, దేవుడు విరాళాలు చోరీ చేశారు, సరే పక్కన పెడదాం, అంతకన్నా దారుణం ఇంకోటి లేదు. అదేవిధంగా ఇక్కడ ధర్మేందర్ ప్రజాను 2 సార్లు, ఒకసారి కాదు, 2024లో ఒకసారి, అదేవిధంగా మొన్న ఒకసారి, 2 సార్లు లీక్ అయితే నేను మంత్రి విద్యాశాఖ మంత్రి పీఠం మీదే కూర్చొని ఎలగబెడతానంటే దేశ ప్రజలు నవ్వుతున్నారు. ఇంతకన్నా సిగ్గుమాల చర్య ఒకటి ఉందా? ఆయన ఒరిస్సాలో బీబీపీ కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయన అయితే పోరాటం చేయొచ్చు, ఆయన డిమాండ్ చేయొచ్చు, అరెస్ట్ కావచ్చు. కానీ దేశ ప్రజలు 22 లక్షల మంది బిడ్డ జీవితాలు నాశనం అయ్యి 17 మంది చనిపోతే పోరాటం చేయొద్దు. నరేంద్ర మోడీ భజన చేయాలా? నరేంద్ర మోడీ భజన చేయడానికి మేమన్నా ఏబీపీ కార్యకర్తలమా, లేకుంటే బీజేపీ కార్యకర్తలమా, లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలమా? ఈ దేశ పౌరులు, నిజమైన దేశభక్తులం మేము ఎప్పుడు గుళ్ళో దొంగతనాలు చేయలే. భారతీయులుగా అక్కడున్న ఉద్యమకారులు ఎవరు చేయలే, మీరు చేశారు దొంగతనాలు. కాబట్టి ఇక్కడ ఎందుకు నైతిక విలువలు తీసుకొస్తున్నా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందిస్తాయి, బంధించవు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ హయాంలో పరిష్కరించబడ్డ సంస్థ పెద్ద ఎత్తున పోరాటం అయితే కాంగ్రెస్ ఏ విధంగా స్పందించిందో ఒకసారి 9+ టీవీ ద్వారా భారత సమాజానికి తెలియజేయాలి. ఆ రోజు అన్నా హజారే గారు ఏప్రిల్ 5, 2011 లోక్పాల్ బిల్లు బలహీనంగా ఉన్నది, ఆ బిల్లులో సవరణలు చేయాలి, డ్రాఫ్టింగ్ చేయాల్సిందే. ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో మాలాంటి మేధావుల్ని, పౌర సమాజాన్ని పెట్టాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరించింది. నిరాకరించి ఆయన ఆమరణ దీక్ష కూర్చున్న 6వ రోజు, 7వ రోజు, 8వ రోజు ప్రతిరోజు కేంద్ర మంత్రులు డజన్ మంది పోయి ఆయనతో చర్చలు జరిపేవాడు. చర్చలు జరిపి దీక్ష విరమించండి అని చెప్పి కోరేవాడు. విలాసరావు దేశ్ముఖ్, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరం, వీరప్ప మొయిలి చెప్పుకుంటూ పోతే చాలా మంది క్యాబినెట్ మొత్తం వారితో సంప్రదింపులు జరిపేవారు. అదేవిధంగా ఆయన్ని దీక్ష విరమింపజేసే విధంగా సరే పౌర సమాజాన్ని కూడా డ్రాఫ్టింగ్లో బిల్లులో పెడతామని చెప్పి స్వయానా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆయనతో కలిసి కూర్చొని ఆ డ్రాఫ్టింగ్ బిల్ తయారు చేశారు. అది కాంగ్రెస్ గొప్పతనం. అరే, సోనం వాంగ్సుంగ్ రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత ప్రసిద్ధ శాస్త్రవేత్త, లడ్డకు ఉద్యమ నాయకుడు, భారతీయ పౌరుడు, అట్లాంటి వాడిని పట్టుకొని ఇష్టం ఆయన ఏం చేసిండు, ఆయన గొప్పేంది, ఆయనకి ఏమైనా పేటెంట్ ఉన్నా, ఆయన ఏం చేసిన పర్యావరణవేత్త, ఆయన ఖాళీ గోటికి కూడా ఎవరు మాట్లాడేవాళ్ళని మనం సరిపోం. కాబట్టి మన స్థాయి ఏందో మనం తెలుసుకొని మాట్లాడాలి ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు. కాబట్టి అట్లాంటి వ్యక్తి 20 రోజులు పోరాటం చేస్తుంటే కనీసం స్పందించరండి. కాంగ్రెస్ ఏ విధంగా స్పందించి, అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ఉద్యమం చేస్తే, తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తే చిదంబరం గారు ఫోన్లో ఢిల్లీలో ఉండి ఫోన్లో మాట్లాడి దీక్ష విరమించడానికి కోరు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆయన దగ్గర పంపారు, పోండి దీక్ష విరమించండి అంటే చివరికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు, దీక్ష విరమింపజేశారు. ఇందిరాగాంధీ గారు ఇదే సోనం వాంగ్చుక్ తండ్రి 1984 సంవత్సరంలో సోనం వ్యాంగ్యాల్ గారు లడ్డాఖ్ ప్రాంతంలో 97% మంది గిరిజనులు, ఆ గిరిజనులకు ఎస్టీ హోదా లేదు, ఎస్టీ హోదా కల్పించాలని చెప్పి ఆమరణ దీక్ష లేహ్యూ ప్రాంతంలో చేస్తే 5 రోజులకే మన ప్రధానమంత్రి అప్పుడు ఇందిరాగాంధీ గారు ఢిల్లీ నుంచి అక్కడ వెళ్ళి ఆ దీక్ష విరమింపజేసి
8 తెగలకు ఎస్టీ హోదా ఇచ్చినటువంటి ఘనత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. బీజేపీకి నైతిక విలువల పట్ల ఏమైనా నిబద్ధత ఉందా? మాట్లాడే హక్కు ఉన్నదా? ఎందుకు రాజీనామా చేయమంటాం మనం? అసలు ఒక వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి పెద్ద పదవిలో ఉంటే, మంత్రిగా ఉంటే విచారణ పారదర్శకంగా జరగదనే కదా రాజీనామా చేయమనేది. అదేవిధంగా మన 2008 నుంచి 1956 వరకు పోదాం. 2008వ సంవత్సరంలో శివరాజ్ పాటిల్ గారు ముంబైలో బాంబు పేలుడు జరిగితే ఆయనకు సంబంధమే లేదు. హోంమంత్రి పదవి నాకు వద్దే వద్దని చెప్పి ఆయన రాజీనామా చేస్తే చిదంబరం గారిని హోంమంత్రిగా పెట్టారు. అదేవిధంగా 1999లో బీజేపీ, అప్పటి బీజేపీ ఇప్పుడు బీజేపీ కాదు, ఇప్పుడు బీజేపీ అంతా కలుషితం. అప్పుడు బీజేపీ వాజ్పేయి గారు హయాంలో గవర్నమెంట్లో 99లో నితీష్ కుమార్ గారు రైల్వే మంత్రిగా ఉన్నాడు. ఆయన కలకత్తాలో రైలు ప్రమాదం జరిగితే ఢిల్లీలో ఉండి నాదే సంబంధం ఉంది, నాదే బాధ్యతను రాజీనామా చేసాడు. ఆయన వీళ్ళు తెలవదా? సిగ్గు తెచ్చుకోవద్దా? అదేవిధంగా 1993వ సంవత్సరంలో మాధవరావు సింధ్రా గారు రష్యా జెట్ ఫ్లైట్ భారతదేశంలో కూలిపోతే నా వైఫల్యమే అని చెప్పేసి ఆయన రాజీనామా చేసిండు. అదేవిధంగా 1962లో చైనా భారత్ యుద్ధంలో మరి వైఫల్యం అయితే అది నా వైఫల్యం అని చెప్పి వికే కృష్ణమేనన్ గారు రాజీనామా చేసిండు. 1958లో ఆర్థిక మంత్రి టిటి కృష్ణమూర్తి గారు అక్కడ ఒక వివాదంలో నేనే నైతిక బాధ్యత వహిస్తాను రాజీనామా చేసిండు. అదేవిధంగా 1956వ సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు మన తెలంగాణలో మహబూబ్ నగర్లో రైలు ప్రమాదంలో 112 మంది చనిపోతే రాజీనామా చేసిండు. చేస్తే నెహ్రూ గారు అంగీకరించలేదు. మళ్ళీ అదే ఏడాది అరియాలూరులో తమిళనాడులో 140 మంది రైలు ప్రమాదంలో చనిపోయారు. వెంటనే రాజీనామా చేసి దాన్ని ఆమోదించుకున్నాడు. అది కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క నిబద్ధత, నైతిక బాధ్యత. అదేవిధంగా ఇండియా గేట్ దగ్గరికి విద్యార్థులందరూ మన నిర్భయాకు న్యాయం జరగాలి అని చెప్పి దేశం మొత్తం ఒకటైంది. దేశం మొత్తం ఒకటై ఇండియా గేట్ దగ్గరికి వస్తే సోనియా గాంధీ గారు స్పందించి చర్చలు జరిపి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారా తేలేదా? అదింత తెలంగాణ మూవ్మెంట్లో విద్యార్థుల పాత్ర ఉన్నది, విద్యార్థుల త్యాగం గొప్పది, నేను ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా అని రాహుల్ గాంధీ గారు అన్నాడు. రోహిత్ వేముల చనిపోతే ఆయన ప్రతిపక్షంలో ఉండి కూడా 2 సార్లు ఢిల్లీకి వచ్చిండు. ఇక్కడ ప్రభుత్వాలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. అది బాధ్యత, చిత్తశుద్ధి. మరి ఎప్పుడు పోతారు? 20 రోజుల తర్వాత చర్చలు జరిగితే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉందా చెప్పండి? అయినా మీరు అసలు 5వ రోజు 6వ రోజు 10వ రోజు కనీసం చర్చలు పిలిచి సానుకూలంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కదా, ఎందుకు అడుగుతున్నారు రాజీనామా? నరేంద్ర మోడీని రాజీనామా చేయమంటలే కదా, బీజేపీ ప్రభుత్వాన్ని పడిపోమంటలే కదా. 9వ తారీఖున వాళ్ళు పిలిపించారు. మీరు చేయకపోతే మేము వచ్చి ముట్టడిస్తామన్నారు. ఆయన ఎన్నిసార్లు అండి? దేశంలో మొత్తం నరేంద్ర మోడీ పాలనలో 157 సార్లు లీకులు, 7.5 కోట్ల మంది విద్యార్థులకు శాపంగా మారిపోయింది. ఎంతకాలం ఎదురు చూస్తారు? సిబిఎస్ఈ ప్రశ్నపత్రాలు ఒకటి కాదు, అరే నీటు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు దేశ విద్యా వ్యవస్థ మొత్తం కూడా సర్వనాశనం చేశారు. సిబిఎస్ఈ ఫలితాలు మూల్యాంకనం ఎవరికి ఇచ్చారండి వీళ్ళు? గ్లోబరీనా సంస్థ తెలంగాణలో 26 మంది బిడ్డల చావులకు, ఇంటర్మీడియట్ ముక్కు పచ్చలారిన బిడ్డల చావులకు కారణమైన గ్లోబరీనా పేరు మార్చుకొని అక్కడ సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను వాల్యుయేషన్ చేస్తుందండి. అన్ని తప్పులు, అవకతవకలు. చాలా మంది విద్యార్థులు బయట పెట్టారు అవన్నీ కూడా. కాబట్టి ఇంత దుర్మార్గంగా విద్యాశాఖ మొత్తం కూడా పతనం అవుతుంది. దీనికి నైతిక బాధ్యత వహించాలని చెప్తుంటే 17 మంది బిడ్డలు చనిపోతే కనీసం వీళ్ళకి జాలి లేదు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రి ఇంటి ముందుకే పోయిండు. ఇంటి ముందుకు పోవటం నేరమా? ఆయన పట్టుకొని ధర్నా చేస్తే ఆయన్ని అమానుషంగా ఆయన పట్ల వ్యవహరించడం, రక్తం గారేలా రాహుల్ గాంధీని చేశారు. దేశం కోసం రాహుల్ గాంధీని రక్తం చిందించారు. మొన్న దేశం మొత్తం కూడా చూసింది వీళ్ళు చేసినటువంటి దాష్టికాన్ని. కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నారు? రాహుల్ గాంధీ గారు కూడా రాజీనామా చేయాలి ప్రధాన డిమాండ్. దీనిపైన పార్లమెంట్లో చర్చ జరగాలి. చనిపోయిన కుటుంబ సభ్యులకు వాళ్లకు మరి ఆర్థిక సాయం చేయాలి. అదేవిధంగా పోలీసు లాఠీ చార్జీ పైన విచారణ జరగాలన్నారు. ఇంకోటి సూర్యకాంత్ గారు, అసలు ఆయన ప్రధాన న్యాయమూర్తి అంటే నాకు చాలా బాధ, ఒక హైకోర్టు న్యాయవాదిగా నాకు బాధ. ప్రధాన న్యాయమూర్తి గారు ఏమనాలండి? అసలు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది ఆయన వల్ల, మళ్ళీ ఆయన విచారణ జరపడానికి నాకు సమయం లేదంటారు. ఇదెక్కడ వ్యవస్థ? ఎడ్డుపోతున్న ఈ వ్యవస్థలన్నీ కూడా. అందుకే ఆ కాక్రోచ్ జనతా పార్టీలో కూడా ఏం పెట్టారు? ఒకటి మాకు నినాదం మేనిఫెస్టోలో రిటైర్ అయినటువంటి పదవీ విరమణ చేసినటువంటి జడ్జీలకు మేము రాజ్యసభ పదవులు ఇవ్వమని చెప్పి. అంటే ఏ విధంగా జరుగుతుందో నరేంద్ర మోడీ పరిపాలన అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి మేము ఏమేమంటున్నామంటే ఇప్పటికైనా వాళ్ళు భారతీయ యువకులే, నరేంద్ర మోడీ పరిపాలనపై తిరుగుబాటు మొదలైంది, విసిగిపోయారు దేశ పౌరులు. కాబట్టి మీరు వారు రకరకాల పేరుతో విరవకండి. ఇప్పుడు మొన్న శ్రీలంకలో 2022లో ప్రభుత్వాన్ని దేశ యువత తిరుగుబాటు చేసింది. అదేవిధంగా 2024లో నేపాల్లో, మొన్న బంగ్లాదేశ్లో, నేపాల్లో, అక్కడ కూడా ఆ ప్రభుత్వమే, ఆ ప్రజలే. ఇక్కడ కూడా దేశ పౌరులే
నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన కూడా తిరుగుబాటు మొదలైంది. వెంటనే ఇప్పటికైనా మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే విధంగా, అదే విధంగా ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. చివరి ముగిస్తా. బీజేపీ వాళ్ళు వాళ్ళ అధికార ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాని ఇంటిని ముట్టడిస్తారు. ఎవరు పోయారు? ఢిల్లీ అప్పుడు బీజేపీ అధ్యక్షుడు విజయ్ గోయల్, అదే విధంగా బీజేపీ అనురాగ్ ఠాకూర్, బీజేవైఎం అనురాగ్ ఠాకూర్, బీజేపీ నాయకత్వం పోయి అక్కడ జరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు లేకపోతే ఇంకేదైనా అవినీతి జరగకపోయినా జరిగిన ఆరోపణలతో ప్రధాని ఇంటిని ముట్టడిస్తారు. ఈ రోజు దేశ ప్రతిపక్ష నాయకుడు మీరు స్పందించకపోతే రాజధాని నగరంలో లాఠీచార్జ్ జరిగితే, పసిపిల్లలపై లాఠీచార్జ్ చేస్తే దానికోసం నిరసనగా న్యాయం జరగాలని కూర్చుంటే ఇదేదో నేరంగా పరిగణిస్తున్నారు మీరు. ఇంత దారుణం చెప్పండి. ఇక రామచంద్రరావు గారికి అయితే ఆయనకు అసలు సోయే లేదు. ఆయన ఎక్కడ సరే నిజంగానే అసలు దేనికోసం కాంగ్రెస్ భవన్ ముట్టడించిండు? ఎవరన్నా పార్టీ కార్యాలయం ముట్టడిస్తారని ప్రభుత్వ కార్యాలయాలను లేకపోతే సెక్రటరియట్ను ఇంకో దాన్ని ముట్టడించాలా? అంటే వాళ్ళు ఈ దేనికోసం అంటే అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా వీళ్ళు దేశ యువతపై తప్పుడు ముద్రలు వేస్తున్నారు. అర్బన్ నక్సలైట్లు అంట. నిజంగా దేశాన్ని దోచుకుంటున్నటువంటి నిజమైనటువంటి ఉగ్రవాదులు బీజేపీ నాయకులు. ఇలా దేవుణ్ణి రాముడి నేను కూడా విరాళం ఇచ్చాను రాముడికి. ఆ రాముడి విరాళాలని చోరీ చేసిన గజ దొంగలు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే బీజేపీ వాళ్ళే. కానీ వీళ్ళు ఎక్కడ కూర్చొని నీతులు మాట్లాడతారా? నిజంగా సిగ్గు మానం మర్యాద ఉంటే రాజీనామా చేయాలి, ఇది నా బాధ్యత అని చెప్పేసి ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఆ అసలు సూత్రధారులు ఎవరో తెలుసుకుందాం. కాబట్టి ఇవాళ అనవసరంగా దేశ ప్రజల యువతలు అంటే వీళ్ళంతా ఎవరు? తాలిబాన్లట, పాకిస్తాన్. మరి అంతా మీరు నిద్రపోతుందా భద్రత? నిజంగా ఆ మాటన్నా మీదే వైఫల్యం. ఆ విధానంగా మాట్లాడినా భద్రతా వ్యవస్థ పాకిస్తాన్ ఇండియాలోని వివిధ రాష్ట్రాల నుంచి రైళ్లను రానిలేదు మీరు ఢిల్లీకి. అట్లాంటిది పాకిస్తాన్ విమానాల్లో వచ్చారు. ఎట్లా వచ్చారు వాళ్ళు? లేదా పారాచూట్లు వేసుకొని జంతర్ మంతర్లో దూరేరా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మతి భ్రమించింది బీజేపీ వాళ్ళకి. కాబట్టి వాళ్ళని అనవసరంగా దేశ పౌరుని ఉగ్రవాదులుగా లేకుంటే రకరకాలుగా పాకిస్తాన్ వాళ్ళగా ముద్ర వేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం.